దాన్ని ఆరబెట్టి కళ్ళం కాపలా కోసం కళ్ళల్లో పండుకుంటే కళ్ళల మీద చనిపోయినటువంటి రైతులకు కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. రైతులు ఈరోజు ఆత్మహత్యలు అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. మరి వారిని అన్ని రకాలుగా పూర్తించుకుని మోసం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చిన హామీలు నెరవేర్చక వరంగల్ డిక్లరేషన్ పేరు మీద వరంగల్లో మీరు చేసినటువంటి బహిరంగ సభలో ఆ రోజు స్వయంగా రాహుల్ గాంధీ అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. మొన్నటికి మొన్న ఉత్తర తెలంగాణలో అకాల వర్షాలు ఒకవైపు, పండించిన పంట కాలిపోయి రైతులు గోసపడుతున్న పరిస్థితి ఒకవైపు. మరి ఈరోజు మీరు అర్లీగా స్టార్ట్ చేయాల్సిన ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ లేట్గా స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. దాని అర్థం ఏంటంటే మీరు కావాలని డిలే చేసి లేట్ చేసి రైతు దళార్లకు అమ్ముకోవాలనే ఆలోచనతోటి మీరు చేసినట్టుగా స్పష్టమవుతున్నది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, ఈరోజు మక్కల సంగతి, జొన్నల సంగతి కూడా మీరు స్టేట్మెంట్లకే పరిమితమైనారు కదా. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు నా దగ్గర ప్రూఫ్తో సహా నేను చెప్తా ఉన్నాను. 43 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి మొక్కజొన్న పండిస్తే మీరు 14.89 లక్షల టన్నులకే పరిమితమైనారు. అదే మాదిరిగా 8,50,000 మెట్రిక్ టన్నుల దిగుబడి జొన్నలకు వస్తే కేవలం 50,000 టన్నులు మాత్రమే కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటా ఉన్నారు. ఈ వారం రోజుల లోపల ఏదో ఒక రకంగా ఈ కొనుగోలు కేంద్రాలను మూసేసి రైతుల్ని గాలి కుదిరేయాలన్న ఆలోచనతో మీరు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎలాగో వర్షాలు పడతాయి కాబట్టి రైతులు ధాన్యం ఎక్కడ తడిచిపోతుందో అని చెప్పి భయపడేసి రైతులు అమ్ముకుంటే మా పని పూర్తయిందని చెప్పేసి మమ అనిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు సన్ఫ్లవర్ విషయంలో కూడా చాలా స్పష్టంగా మీరు 4.8 లక్షల టన్నులు దిగుబడి వస్తే మీరు కొన్నది కేవలం 3,690 టన్నులు, అంటే 0.03 మెట్రిక్ టన్స్, లక్షల మెట్రిక్ టన్స్. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నదంటే రైతు పండించినటువంటి పంట అమ్ముకునే పరిస్థితిలో రైతు బాధపడతా ఉంటే మీరు మాత్రం రైతుల్ని గాలి కుదిరేసి సెటిల్మెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని వెంటనే మీరు రైతుల్ని పండించినటువంటి పంట కొనుగోలు చేయాలా, అది వర్షం పడ్డా తడిసినా సరే మీరు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రేపు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలము ఎంపీలము అందరము భారతీయ జనతా పార్టీ నాయకులందరూ సీనియర్ నాయకులందరూ కూడా రేపు పొద్దున చేవెళ్ళ నియోజకవర్గంలో కనకచెర్ల నుంచి బయలుదేరి రేపు సాయంత్రం గజ్వేల్కి చేరుకుంటాం. గజ్వేల్లో బస చేసి అక్కడి నుంచి జనగాం ద్వారా భువనగిరి జనగాం ద్వారా మేము వరంగల్ చేరుకుంటాం. మరి వరంగల్లో అక్కడ బస చేసి అక్కడి నుంచి పెద్దపల్లి వరకు మా మొదటి 3 రోజుల షెడ్యూల్ని మేము ఈరోజు అనౌన్స్ చేస్తూ ఉన్నాం. డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మేము మీకు మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. మరి మేము రైతులకు భరోసా ఇవ్వడమే కాకుండా ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము ప్రజల్లోకి వెళ్ళి వారి పక్షాన, రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది. ఖచ్చితంగా వారికి అండగా నిలబడుతుంది. వారి సమస్యలు పరిష్కారం చేసే వరకు మేము ఈ రైతన్నల వెంట భారతీయ జనతా పార్టీ నిలబడుతుందనే సంగతి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రైతుల్ని ఏ రకంగా మోసం చేసి వరంగల్ డిక్లరేషన్లో మీరు అన్యాయం చేశారో ఈ అంశాలను కూడా మేము ఖచ్చితంగా ప్రస్తావించడమే కాదు, ఈరోజు మేము యాత్ర మొదలు పెడుతున్నామని చెప్పి పొద్దున్నే గజ్వేల్ కలెక్టర్ వెళ్ళి